అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు గంగుల సుజాత. గంగుల సుజాత. హ్మ్. ఏం పని చేస్తుంటారు? నేను బిజినెస్ ఉమెన్. బిజినెస్ ఉమెన్. హ్మ్. మీకు పొలిటికల్ చాలా అనుభవం ఉంటది. హ్మ్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటే మీది ఏ కాన్స్టిట్యున్సీ? ఇది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ? మాది అవునండి. మాది ఉప్పల్ డిపో మాది. ఉప్పల్ డిపో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మీకు ఎంపీ ఇక్కడ ఎవరు తిరుగుతా ఉన్నారు ఎక్కువ? మాకు ఇక్కడనైతే కనిపించేదైతే ఇప్పుడు ఈటెల రాజేందర్ పేరు వినబడుతుంది. ఎంపీగా ఎంపీగా ఈటెల రాజేందర్ గారు చాలా స్టూడెంట్ యూనియన్ నుంచి కూడా తను అన్ని పార్టీల్లో కూడా తను వర్క్ చేసిన ఉన్నది. అయినా కూడా ప్రజలకు, పేద ప్రజలకు ఉద్దేశించి అతను మంచిగానే అందరికీ అభిమానం ఉన్నది. అంటే మీకు తెలుసా అంతకుముందు ఈటెల రాజేందర్? ఈటెల రాజేందర్ గారిని నేను టీఆర్ఎస్లో ఉండగా విన్నాను. మళ్ళీ ముందు కాంగ్రెస్లో ఏదో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఆవిడంత సీనియర్ కాదు. కాకపోతే పొలిటికల్గా అంత లేదు, కానీ ఇప్పటికైతే అతని పేరైతే చాలా మంచి పేరే ఉంది కాబట్టి టీఆర్ఎస్లో ఎక్కడ అందరిని అధిగమిస్తాడో అని కేసీఆర్ బయటకు పంపించడానికి కారణం సగం కారణం అదే. ఎందుకంటే వాళ్ళకు మించిన పేరు ఇతనికి ఉంది. ఇలా ఉంటే వాళ్ళు పక్కకు నేసి కాబట్టి అతనికి పంపేయడం జరిగింది. అదే సేమ్ టైం ఏమనుకుంటున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండన్నా రాహుల్ ఉండన్నా ఎవరు ది బెస్ట్ అనుకుంటున్నారు? ప్రధానమంత్రిగా మోదీ గారే ఉండాలి కేంద్రంలో. ప్రతి ఒక్కరు నేను విన్న మాట ఏంటంటే మహిళలు అందరే కాకుండా వేరే పార్టీ వాళ్ళ నోటి నుంచి కూడా నేను అదే మాట విన్నా. ఎక్కడ ఏదైనా కేంద్రంలో మోదీ గారు ఉంటేనే మన భారతదేశము సురక్షితంగా ఉంటది, ముందుకు పోగలుగుతుంది. అన్ని దేశాల కంటే కూడా ముందు పోయే పరిస్థితిలో ఉంది. మన దగ్గర యువత బాగుంది. ఆ యువతకు కావలసిన ఆలోచన విధానం వాళ్ళు అన్ని వర్గాలుగా, ఎలా అంటే సైనికులుగా కానీ డాక్టర్స్ ఎన్నో హాస్పిటల్స్ అవుతున్నాయి. ఇప్పుడు కేంద్రంలో ఏమిచ్చింది ఉద్యోగంలో ఒకసారి మీరు వెరిఫికేషన్ చేసుకుంటే తెలుస్తుంది ఎన్ని సెంట్రల్ జాబులు ఇచ్చింది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు సరే మోడీ ఉంటేనే మన దేశం సురక్షితంగా ఉంటుందని మీరు అంటా ఉన్నారు. వాళ్ళేమో బీఆర్ఎస్ నాయకులు మోడీ అంటే కేడీ అని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళు అట్లే అంటారు, ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు మొత్తం దాచుకోవడమే కదా, అసలు కేడీలు వాళ్ళు కదా, దాచుకునే బాపతే కాబట్టి వాళ్ళకు అలానే కనపడుతుంది. కవిత అరెస్ట్ అయింది, ఏమనుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు? అందరికి తెలుసు లిక్కర్ కవిత అని, అయ్యా తాగుతుంటాడు, బిజినెస్ చేస్తుంటాడు అన్న విషయం అందరూ అట్లే అనుకుంటున్నారు. మామూలు ఇంట్లో మామూలు గృహిణి కూడా అర్థమవుతుంది. కాదు, ఒక మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్ లో దొరకడం కరెక్టే అంటారా? అది చాలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. ఎందుకంటే మహిళలు వ్యతిరేకించాల్సిన విషయాన్ని తనే ముందుండి తనే అందులో పార్ట్నర్షిప్ పెట్టుకొని బాధ్యత వహించి వాటికి మారు పేరుగా ఏంటి ఇంకేదో వీటికి మామూలుగా నేను ఆన్లైన్లో చూశాను, ఏంటిదంటే అవన్నీ కూడా కేజీ నెయ్యి అని చెప్పేసి ఏదో ఉన్నది కదా, తను చేయాల్సిన స్కామ్లన్నీ ఆ పేర్లు నిక్నేమ్లు పెట్టుకొని చేయడం చాలా మహిళలకే సిగ్గుచేటు అనిపిస్తుంది ఆ విషయం విన్నప్పుడు. ఎందుకంటే జెంట్స్ తాగడం వేరు, బిజినెస్ చేయడం వేరు. ఒక మహిళ అయ్యుండి ఇంకో వేరే వ్యాపారంలో భాగస్వామి అయ్యుంటే గర్వపడే వాళ్ళము, కానీ లిక్కర్ లో భాగస్వామ్యం అవడం అనేది చాలా సిగ్గుచేటు. అది చెప్పుకోవడానికి వినడానికి కూడా బాగాలేదు. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈమె మంచి పని చేసిందని చెప్పి ఈ బీఆర్ఎస్ ఉన్న మహిళలు కావాలనే ఇరికిచ్చారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి అంటా ఉన్నారు. ఇంకా ధర్నాలకు కూడా పిలిపిస్తా ఉన్నారు. ఈ విషయంలో ఎందుకు ఇస్తున్నారంటే ప్రజలు తీర్పిచ్చిరు కదండి, వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచిరుగా, గద్దె దించిరు కదా, దాన్ని డెవలప్ చేసుకోవడం. కానీ నిద్రావస్థలో ఉన్న బీఆర్ఎస్ కొద్దిగా మేల్కొల్పడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అది, అంతే తప్ప వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారు పార్టీ నుంచి, వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నమే తప్ప ఇక్కడ ఎలాంటిది కూడా ఇది లేదు. అది మామూలు ప్రజలకు, చదువుకున్న వాళ్ళకి అర్థమైపోయింది. ఈ ఇష్యూను, ఈ లిక్కర్ ఇష్యూను ఎవరు సమర్థించట్లేదు, మామూలు ప్రజలు కూడా సమర్థించడం. మహిళగా అలా ఉండడం అనేది అస్సలు సహించడం ఏ మహిళ కూడా ఒప్పుకోదు. మొత్తానికి అయితే నరేంద్ర మోడీ గెలవబోతున్నారు. మళ్ళీ కూడా మోదీ గారే వస్తారు. ఈసారి వచ్చుంటే ఇంకెవరి తరం కాదు, మోదీని దించడం అంతే. నరేంద్ర మోడీ ఉంటేనే మీరు అంతా బాగుంటారు, చాలా బాగుంటాం. అందరికి సుభిక్షం. రాహుల్ గాంధీ వద్దమ్మా. ఎందుకు? రాహుల్ గాంధీ ఏంటంటే ఆయనకు ప్రధానమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఏ కోశానా లేవు. అది మామూలు గృహిణి, ఇంట్లో నువ్వు కిచెన్ లో పోయినా గృహిణిని అడిగినా కూడా చెప్తుంది ఈ విషయం. ఇంతే చెప్తుంది.